పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందమైన జీవితాన్ని ఊహించుకున్నారు. ఈ జంటకు ముద్దులోనికే ఇద్దరు చిన్నారులు. లండన్లో మంచి ఉద్యోగం. అంత హ్యాపీగా సాగిపోతున్న సమయంలో విధి వక్రించింది. అతని భార్య ఇటీవలే లండన్లో మరణించింది. ఆమె చివరి కోరిక తన అంత్యక్రియలు ఇండియాలోనే జరగాలని. భార్య కోరికను గౌరవించి తన ఇద్దరు పిల్లలను లండన్లో వదిలి ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి తన స్వగ్రామానికి తిరిగొచ్చాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తిరిగి తన పిల్లల కోసం లండన్ బయలుదేరాడు. అంతలోనే విమాన ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. భార్య అంత్యక్రియల్లో పాల్గొని తాను అనంత లోకాలకు వెళ్లాడు. గుండెల్ని పిండేస్తున్న ఈ స్టోరీకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెడితే, అమ్రేలీ జిల్లా వాడియా గ్రామానికి చెందిన అర్జున్ బాయ్ తన భార్య ఇద్దరు పిల్లలతో కొంతకాలంగా లండన్లో నివసిస్తున్నారు. మంచి ఉద్యోగం, అందమైన కుటుంబం. హ్యాపీగా సాగిపోతున్న అర్జున్ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఆయన ఎంతో ప్రేమించే భార్య కన్నుమూసింది. చనిపోయే ముందు అర్జున్తో తన అంత్యక్రియలు భారత్లోని స్వగ్రామంలో జరిపించాలని కోరింది. తన భార్య చివరి కోరిక నెరవేర్చేందుకు ఇండియాకు తీసుకొచ్చాడు. బంధువుల సమక్షంలో తన భార్య బేసన్ అంత్యక్రియలు తమ ఆచారాల ప్రకారం జరిపించాడు. భార్య బేసన్ జ్ఞాపకాలతో పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకుని పిల్లల కోసం తిరిగి లండన్ బయలుదేరాడు. గురువారం ఎయిర్ ఇండియా విమానం AI-171 ఎక్కాడు. దురదృష్టం అర్జున్ని మళ్లీ వెంటాడింది. విమాన ప్రమాద రూపంలో మృత్యు కబలించింది. ఒకే నెలలో తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పిల్లల పరిస్థితి తలుచుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎంతో అందమైన జీవితం చూస్తుండగానే మృత్యు వెక్కిరించింది. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఒక్క అర్జున్ ఫ్యామిలీని మాత్రమే కాదు, ఎంతో మంది జీవితాలను చిత్రం చేసింది. ఎక్కడ చూసినా మృతుల కుటుంబ సభ్యుల కన్నీటి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. గుజరాత్ లో అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి లండన్ గ్యాట్విక్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-171 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ సర్వీస్ టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో మెడికల్ స్టూడెంట్స్ 20 మంది సహా విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది చనిపోయారు. ఒకే ఒక్క వ్యక్తి బతికి బయటపడ్డాడు. 12 ఏళ్ల నుంచి సర్వీసులు అందిస్తున్న బోయింగ్ 787-8 విమానం ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడూ జరగలేదు. విమానంలోని ప్రయాణికుల్లో 169 మంది భారతీయులుండగా బ్రిటన్కు చెందిన 53 మంది, ఫ్రాన్స్కు చెందిన 7 మంది, కెనడాకు చెందిన ఒకరున్నారు. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు. ఈ ప్రమాదం యావత్తు భారతదేశాన్నే కాదు, ప్రపంచం సైతం దిగ్భ్రాంతికి గురి చేసింది.